కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. తాము అనుకున్నది సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం కదా అనేటువంటి ఒక మానసికమైనటువంటి చక్కని సంతృప్తి ఉండే అవకాశం కనపడుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి అనేకమైన వివాదాలకు పరిష్కరించుకొని మీదే పైచేయిగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా మీరు ఏదైతే విశేషంగా ఆ పని సాధిస్తారో అనుకుంటున్నారో అది కాస్త వాయిదా పడి ఏదైతే ఊహించలేదో ఊహకందని విధంగా ఒక శుభాన్ని మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఒక మేలు జరిగే అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థికంగా చక్కగా పుంజుకోవడానికి కొన్ని మార్గాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీపై మీకు చక్కని ఆత్మస్థైర్యం పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు బాధ్యతతో పాటు బరువు బాధ్యతతో పాటు చక్కని ధైర్యం కూడా పెరగవచ్చు. ఉద్యోగ విషయంలో వేతనాల విషయాలలో కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి మీ యొక్క పనితనానికి చక్కని ప్రోత్సాహం లభించి మీకు ఉద్యోగ విషయంలో మీ యొక్క వేతన విషయంలో కూడా ఉన్నతి కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత మేలు మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే చాలా కాలంగా ఏర్పడినటువంటి కొన్ని వివాదాలను మీ తెలివితేటల చేత మీ యొక్క చక్కని సామర్థ్యం చేత పరిష్కరించుకొని మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని అవమానించాలనుకున్నారో, ఎవరైతే మీ పట్ల పరోక్షంగా నిందారోపణలు చేశారో వాళ్ళే మీ యొక్క ఆశ్రయాన్ని కోరి రావటం, మీ సహాయాన్ని అర్థించటం, తద్వారా మీదే పైచేయిగా ఉండడం, ఇది ఆనందాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వారాంతంలో చక్కని ప్రోత్సాహకరమైనటువంటి కొన్ని సంఘటనలు ఏర్పడవచ్చు. కానీ జీవిత భాగస్వామి యొక్క విషయంలో అనవసర విభేదాలు మీకై మీరు సృష్టించుకోకుండా, అలాగే అనవసరంగా ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చూపకుండా ఈ ఒక్క విషయంలో తగు జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మాత్రం అనువుగాని చోట అధికులం అనిరాదు కని కదా, అంచేత కాస్త నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని కదా, ఈ న్యాయాన్ని మాత్రం కాస్త పాటించండి. తద్వారా చక్కని ఫలితాలు పొందుతా. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బిల్వ వృక్షానికి, మారేడు చెట్టుకి తీసుకొచ్చి పెంచండి. ఎక్కడైనా మీకు ఎక్కడ అవకాశం ఉంటే ఆ మొక్కను పెంచి ప్రతిరోజు నీళ్లు పోయండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. తద్వారా వారాంతంలో ఆర్థికపరమైన చికాకుల నుంచి మీరు బయటపడతారు. చక్కని శుభవార్త కూడా మీరు వింటారు. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు రాహుకేతు ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సూర్యాష్టకం సర్వవిధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.